ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. మరి మనందరికీ కావాల్సింది ఆరోగ్యము, ఐశ్వర్యము. మరి ఇక్కడ ఆరోగ్యంగా ఉండాలి, అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలి అనంటే ఎవరిని స్మృతి చేయాలి, ఎవరిని పట్టుకోవాలి, ఏ విధి విధానాన్ని అవలంబిస్తే మన జీవితం ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఎన్నో రకాల సమస్యలతో, అది శారీరక అనారోగ్యం కావచ్చు, మానసిక అనారోగ్యం కావచ్చు. కొంతమందికి తొందరగా కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, వెంటనే ఫేస్ మారిపోతుంది, ఎక్స్ప్రెషన్ మారిపోతుంది, భావాలు మారిపోతాయి. దానివల్ల ఏమవుతుంది, సంబంధాలలో దూరం పెరిగిపోతూ ఉంటుంది. అంటే భావోద్వేగంగా కూడా, ఎమోషనల్గా కూడా వీక్గా ఉంటాము. సో మరి ఇటువంటివన్నీ కూడా తొలగించుకొని మనం ఎప్పుడూ కూడా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి అన్నా, మానసికంగా కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అన్నా, భావోద్వేగపరంగా సమయానికి తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా వ్యక్తులని చూస్తూ మన భావోద్వేగాలను మన అదుపులో ఉంచుకొని వాటి పరంగా ఆరోగ్యంగా ఉండాలి అన్నా, అలాగే నేను ఈ దేహము కాదు, నేను ఈ దేహాన్ని ధరించినటువంటి చైతన్యమైనటువంటి ఆత్మను అనేటువంటి తెలుసుకోవాలి అన్నా కూడా వైద్యనాథుడు అయినటువంటి ప్రథమో దైవ్యో బిషక్ అయినటువంటి శ్రీ వైద్యనాథేశ్వరుడైనటువంటి భగవంతుని యొక్క శక్తి కానీ, భగవంతుని యొక్క అనుగ్రహం కానీ మనకి చాలా అవసరం. ప్రథమో దైవ్యో బిషక్ అని భగవంతుడైనటువంటి ఈశ్వరుడి కోసం చెప్తారు. ఎందుకంటే ఆయన వైద్యనాథుడు, ఆయన పేరే అది, వైద్యనాథుడు. అలాగే వైద్యో నారాయణో హరి అని చెప్తారు కదా. ఈ శరీరానికి ప్రాణం పోసినటువంటి వారిని కూడా, ఆ వైద్యుణ్ణి కూడా నారాయణ స్వరూపంగా, హరి స్వరూపంగా చూపిస్తారు. అలాగే పరమశివుణ్ణి కూడా, పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని కూడా వైద్యనాథుడు. వైద్యనాథుడు అంటే ఇక్కడ ఆయన ఏం చేస్తారు, ఈ సంసార భవరోగము నుంచి, నేను నాది నాది అని ఎప్పుడూ వీటిలోనే పడుతూ దుఃఖాన్ని పొందేటువంటి ఈ భవరోగము నుంచి, అలాగే ఈ చుట్టూ కనిపిస్తూ ఉన్నటువంటి మాయకి ఆకర్షితమవుతూ ఉన్నటువంటి ఈ మాయాచక్రం నుంచి, అజ్ఞానము నుంచి మనల్ని బయటకు తీసి మనకి ముక్తిని, జీవన్ముక్తిని ప్రసాదించేటువంటి వారు వైద్యనాథుడు. వైద్యనాథాయ నమః అని ఆయన్ని వర్ణిస్తారనమాట. అంటే ఆత్మ ఎన్నో జన్మల నుంచి ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంది. ఎన్ని జన్మల నుంచి తిరుగుతుందో, ఏ సంబంధీకుల మధ్య ఉండి వచ్చిందో, తన సబ్కాన్షియస్ మైండ్లో, తన చిత్తంలో ఎంత పుణ్యకర్మల రికార్డింగ్ ఉందో, ఎంత పాపకర్మల రికార్డింగ్ ఉందో, ఇవన్నీ తెలిసినటువంటి వారు భగవంతుడు. మరి వాటన్నింటి నుంచి ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ అలసిపోయి ఉన్నటువంటి ఆత్మకి మళ్ళీ జ్ఞానాన్ని ప్రసాదించి గతి సద్గతిని ఇచ్చేటువంటి వారు కాబట్టి ఆయన్ని వైద్యనాథ అని చెప్తారనమాట. అలాగే కోపం, భయము, ఆవేశము, బాధ ఇటువంటివన్నీ ఉన్నప్పుడు కూడా మనస్సుని ప్రశాంతంగా, నిర్మలంగా ఉండేలా చేసి కొన్ని క్షణాల కోసం ఆ కోపాన్ని అదుపులో పెట్టుకొని మన పని మనం మళ్ళీ తిరిగి చేసేలాగా ఆ నిర్మలత్వాన్ని ప్రసాదించేటువంటి వారు కాబట్టి ఆయనకి వైద్యనాథుడు అనేటువంటి పేరుందన్నమాట. సో ఇంకా ఈ వైద్యనాథుడికి ఎందుకు ఇంత మహిమ ఉంది అనంటే, ఒకటి ఆయన ఈ సంసార భవరోగం నుంచి బయటపడడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇస్తారు. సంసారము అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నిసార్లు నేను నాది, ఇదంతా నేనే చేశాను, ఇదంతా నా వల్లనే జరిగింది, క్రెడిట్ అంతా నాదే, నన్నే ముందు పెట్టాలి, ఇటువంటి భావాలన్నీ కూడా. ఇక నాది అంటే ఇంకా ఎన్నో వస్తాయి కదా. ఆ నాది అనే దాంతోనే కదా మోహం అనేది ప్రారంభమవుతుంది. నాది, నా ఇల్లు, నా బంగ్లా, నా స్టేటస్, నా పొజిషన్,
ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. ఈ నేను నాది అనేటువంటి దాన్ని తొలగించి, నేను ఎవరో నాకు తెలియచేసి, నా స్వరూపం ఏంటో నాకు తెలియచేసి, నా మనస్సు ఎప్పుడూ కూడా నిర్మలంగా ప్రశాంతంగా ఉండేలా చేసేటువంటి వారు కాబట్టి ఆయన్ని వైద్యనాథాయ నమః, ప్రథమో దైవ్యో భిషక్ అని అంటారు. ఇంకా స్వామివారిని ఎందుకు వైద్యనాథుడు అని పిలుస్తారు అనంటే, ఈ సృష్టి కోసం మహోత్తరమైనటువంటి కళ్యాణం జరగడం కోసము దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మంథనం చేసినప్పుడు, వాసుకి అనేటువంటి పాముతో దాన్ని క్షీరసాగర మంథనం చేసినప్పుడు భయంకరమైనటువంటి హాలాహలం విషం పుడుతుంది. అది లోకాలన్నింటినీ కూడా మింగేసేటువంటి విషయం. దాన్ని చూసి అందరూ భయపడ్డారు. ఈజీగా అటువంటి హాలాహలాన్ని మింగి అది కిందికి వెళ్ళకుండా తన గరళంలో తన కంఠంలో దాచుకున్నటువంటి లోకానికి అత్యుత్తరమైనటువంటి ఉపకారాన్ని చేసినటువంటి హాలాహలాన్ని మింగినటువంటి వారు కాబట్టి వైద్యనాథుడు. అంటే ఇక్కడ హాలాహలాన్ని మింగడము అంటే ఆ విషయం కన్నా మన మనస్సులో మన హృదయంలో కామ క్రోధ లోభ మోహ మదమాశ్చల్య అసూయ పగ ద్వేషం రూపంలో ఉన్నటువంటి ఈ అరిషడ్వర్గాల కారణంగా వచ్చేటువంటి ఇతరులకి హాని చేయాలి అని, ఇతరులని మోసం చేయాలని, ఇతరులని దుఃఖపెట్టి క్షోభ పెట్టి బాధ పెట్టాలి అని, ఇటువంటి ఆలోచనలకి దుఃఖానికి కారణమైనటువంటి ఈ హాలాహలాన్ని మనస్సు నుంచి తొలగించేటువంటి స్వామి. ఆ విషయానికి విరుగుడుందేమో కానీ ఈ విషయానికి విరుగుడు లేదు. మరి మనందరిలో ఉన్నటువంటి వీటన్నింటినీ కూడా తొలగించి ఆత్మకి చికిత్స చేసేటువంటి మోక్షస్వరూపం కాబట్టి ఆయన్ని వైద్యనాథాయ నమః అంటారు. నిజంగా సనాతన ధర్మము ఎంత గొప్పది అని అంటే, సనాతన ధర్మంలో ఏది కూడా గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక్కొక్కటి కూడా ఎంతో విశేషమైనది. మనకి చూడటానికి వైద్యనాథుడు అనేటువంటి పదం కనిపిస్తుంది, కానీ దాని వెనుక ఇన్ని అర్థాలు ఉన్నాయి అని ఒకసారి ఆలోచిస్తేనే మనకి తెలుస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి చెడు వాసనలని, మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని, దేని కారణంగా మళ్ళీ మనము దుర్గతిని పొంది దుఃఖాన్ని పొందుతున్నామో అటువంటి అరిషడ్ వర్గాలను తొలగించి ఆత్మకి జ్ఞాన యోగాల యొక్క చికిత్సను చేసేటువంటి మంగళకరమైన దివ్య స్వరూపం కాబట్టి ఆయన్ని వైద్యనాథుడు అంటారు. ఈరోజు సైన్స్ కూడా ప్రూవ్ చేసింది కదా, శరీరంలో అనేక రోగాలకి కారణం ఏంటి అని అంటే మన మనస్సే. మన మనస్సులో వచ్చేటువంటి కోపం కారణంగా బీపీ పెరుగుతుంది అని, లోభము మోహము కారణంగా ఈ షుగర్ అని, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వీటన్నింటికీ కూడా కారణము మన మనస్సే. మన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలే. ఆ మనస్సు బుద్ధి ఆత్మలో ఉన్నాయి కాబట్టి జ్ఞాన యోగాల పరంగా ఆత్మకి చికిత్స చేసేటువంటి వారు కాబట్టి ఆయన్ని వైద్యనాథుడు అని చెప్తారు. అలాగే ఆత్మ యొక్క స్వరూపము చైతన్యమైనటువంటి దివ్య స్వరూపము. దీని శ్రీమద్ భగవద్గీతలో కూడా నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. నువ్వు ఈ విధమైనటువంటి శరీరము కాదు, పంచభూతాత్మకమైనటువంటి శరీరము కాదు. ఈ శరీరాన్ని నడిపించేటువంటి దివ్యమైనటువంటి శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి ఏ అస్త్రశస్త్రాలు ఛేదించలేనటువంటి నీరు తడపలేనటువంటి అగ్ని కాల్చలేనటువంటి స్వరూపం నీ స్వరూపం. ఈ జ్ఞానాన్ని ఎవరు ఇవ్వగలరు? పరమాత్ముడే ఇవ్వగలరు, ఆ ఈశ్వరుడే ఇవ్వగలరు. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చి యోగ విద్యను ప్రసాదించి ఆత్మకి కూడా చికిత్స చేసి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించి జన్మ జన్మాంతరాల వరకు కూడా మీరు నిరోగిగా ఉండాలి, నిర్భయంగా ఉండాలి, నిర్విఘ్నంగా ఉండాలి, నిశ్చింతగా ఉండాలి
అనేటువంటి వరదానాలు ఇవ్వగలిగినటువంటి స్వరూపం కాబట్టి ఆయన్ని వైద్యనాథాయ నమః అని చెప్పి పిలుస్తారనమాట. ఇంకా వైద్యనాథుడి కోసము మనకి జ్యోతిర్లింగాల యొక్క దాంట్లో ఒక కథ వస్తుంది. ఎందుకు స్వామివారిని ప్రత్యేకంగా వైద్యనాథుడు అని పిలుస్తారు అని అంటే, తపస్సుల్లో కూడా 3 రకాల తపస్సులు ఉన్నాయి. సాత్విక మనస్సుతో చేసేటువంటి తపస్సు, ఏదో చాలా ఆశించి కోరుకునేటువంటి రజోప్రధానమైనటువంటి తపస్సు, ఇతరులకి హాని జరగాలి అని అసురీ బుద్ధితో చేసేటువంటి తామసికమైనటువంటి తపస్సు. ఇక్కడ వైద్యనాథుడి యొక్క జ్యోతిర్లింగం యొక్క కథలో మనకి రావణాసురుడు చూపిస్తారు. రావణాసురుడి యొక్క భక్తిలో సాత్వికత ఉండదు. కైలాసనాథుడి యొక్క దర్శనం కోసము ఆ ఆత్మలింగాన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళేందుకు ఆ కైలాసనాథుడి కోసం తపస్సు చేస్తాడు ఆయన. ఆ ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తాడు ఆయన. కానీ ఆ తపస్సు ఎప్పుడు కూడా భగవంతుడికి ఎప్పుడు ఇష్టం అనిపిస్తుంది? ఆయన కాలాతీత్, ఆయనకి తెలియందేముంది ఈశ్వరునికి? సాత్వికంగా ఉండాలి. ఆ తపస్సులో పరమాత్మ కదిలిపోయేలాగా ఉండేటువంటి భగవంతుని స్మృతి ఉండాలి. కానీ ఇక్కడ రావణాసురుడి తపస్సులో రజో ప్రధానత కనిపిస్తుంది, అహంకారం కనిపిస్తుంది. నువ్వు కానీ నీ దర్శనం నాకు ఇవ్వకపోతే నేనేం చేస్తాను? నా తలలన్నీ నరికేసుకుంటాను అని చెప్పి రావణాసురుడు ఆ తపస్సుతో, అహంకారంతో కూడినటువంటి తపస్సుతో తనకున్నటువంటి 9 తలలని కూడా నరికేసుకుంటాడు, కట్ చేసేసుకుంటాడు. కట్ చేసుకున్న తర్వాత ఇక 10వ తల కూడా నరికివేస్తూ ఉన్నప్పుడు కైలాసనాథుడైనటువంటి పరమాత్ముడు దర్శనమిచ్చి 10 తలలు తిరిగి ప్రసాదిస్తాడు. కథలో 10 తలలు తిరిగి ప్రసాదిస్తాడు. మరి ఏ డాక్టర్ అలా పెట్టగలరు? ఏ ప్రథమో దైవ్యో బిషక్ ఎవరట్లా చేయగలరు? ఏ డాక్టర్ వలన కూడా కాదు కదా తల తీసి తల పెట్టడము అనేది. కానీ ఇది వైద్యనాథేశ్వరుని యొక్క జ్యోతిర్లింగం కథలో ఈ కథ ఉంటుంది. అప్పుడు మళ్ళీ తిరిగి ప్రసాదిస్తాడు రావణాసురుడికి. కానీ మనం ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మము మనకి ఈ కథల ద్వారా ఎంతో గుహ్యమైనటువంటి, ఆలోచించతగినటువంటి, మన జీవితాన్ని పరివర్తన చేసేటువంటి, మన సంకల్పంలో కూడా ఈశ్వరుని స్మృతి ఏ విధంగా ఉండాలో నేర్పించేటువంటి ఒక చక్కటి మోరల్స్ ఉంటుంది, మహానీతి ఉంటుంది. అది ఇక్కడ 10 తలలు కట్ చేసుకోవటము, 10 తలలు మళ్ళీ తిరిగి రావడము అంటే, ఈరోజు మనం కూడా అహంకారానికి లోనవుతూ ఉంటాను చాలాసార్లు. నేను ఎంత గొప్ప, నాకు ఎన్ని కార్లు ఉన్నాయి. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కదా, ఇక వాళ్ళ దగ్గర కూర్చున్నాము అని అంటే సెల్ఫ్ డబ్బానే కొట్టుకుంటూ ఉంటారు, వినలేకపోతూ ఉంటాం. ఇతరులు మనల్ని మహిమ చేయటం వేరు, మనమే కూర్చొని మనల్ని మనం మహిమ చేసుకుంటున్నాము అంటే మనలో ఏదో చాలా ఇన్సెక్యూరిటీ ఉంది, అభద్రతా భావం ఉంది అని అర్థం. మన మహిమ మనమే చేసుకుంటూ ఉంటాం, అహంకారానికి లోనవుతూ ఉంటాము, దర్పం, గర్వం ఇటువంటివన్నీ వచ్చేస్తాయి. అప్పుడు అది మన పతనానికి కారణమవుతుంది కదా. అహంకారం ఎందుకు వస్తుంది? అజ్ఞానం వలన వస్తుంది. ఇంకా అహంకారం ఎందుకు వస్తుంది? అశ్రద్ధ, భగవంతుని పట్ల శ్రద్ధ భావన లేదు కాబట్టి. సో కొన్నిసార్లు మనం కూడా ఏదో ఆశించి అహంకారానికి వశమైపోతాం. మరి విద్య మనకి నేర్పించేది ఏంటి? ఆత్మ విద్య కానీ, జ్ఞాన విద్య కానీ, యోగ విద్య కానీ నేర్పించేది ఇదే. అహంకారాన్ని తొలగించుకొని అటువంటి తపస్సు చేయకుండా వినయము, విధేయతతో, నమ్రతతో ఉండడమే నేర్పిస్తుంది. సో ఇక్కడ 9 తలలు 10 తలలు ఏంటి? మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార, అసూయ, పగ, ద్వేషం, నిర్లక్ష్యం, సోమరితనం, బద్ధకం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అజ్ఞానం నుంచి వస్తున్నాయి. ఈ అజ్ఞానికి కారణం ఏంటి? ఈ స్వరూపాన్ని, నేనే దేహము, దేహమే నేను అని అనుకోవడమే. సో మరి ఎప్పుడైతే ఈ కామ, క్రోధ, లోభ, మోహ, అరిషడ్ వర్గాలు మనల్ని దుఃఖాన్ని ఇస్తాయి,
మనకి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అంతే కదా. కోపంతో రగిలిపోతున్నటువంటి మనస్సు ఎలా ఉంటుంది? ఏ మాత్రము దాన ధర్మ హృదయం లేకుండా ఇంకా సంపాదించాలి. ఈరోజు చూస్తున్నాం కదా, 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు, ఎన్ని కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి కదా. వీటన్నింటికి కారణము లోపల కూర్చున్నటువంటి లోభము అనేటువంటి బుద్ధి. ఆ లోభమే లేకపోతే ఏమవుతుంది? ఆ ధనాన్ని విశ్వ కళ్యాణంలో ఉపయోగిస్తాం, పుణ్యకార్యంలో ఉపయోగిస్తాం. ఆ పుణ్యకార్యం ద్వారా భగవంతుని హృదయాన్ని గెలవగలం. కానీ ఇక్కడ లోభి అయిపోతాం. మోహం. ఈరోజు చూస్తున్నాం కదా, వెనుకటి కాలంలో 10 మంది పిల్లలనైనా సరే తల్లిదండ్రులు ఈజీగా పెంచగలిగే వాళ్ళు, వాళ్ళలో మంచి సంస్కారాలను తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా ఒక ఇండివిజువాలిటీ, ఒక మోరల్ వాల్యూస్ని, చరిత్రకి, క్యారెక్టర్, పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వారు. కానీ ఈరోజు మోహం కారణంగా పిల్లలకి ఏదైనా అయితే మనకి బాధ కలుగుతుంది, వాళ్ళకి జ్వరం వస్తే నెక్స్ట్ మనకి జ్వరం వస్తుంది. ఈ మోహము, ఈ అహంకారము మనకి తెలియకుండానే మన మనస్సుని బాధపడుతూ ఉంటాయి. తర్వాత వేరే వాళ్ళ ఉన్నతి చూడలేకపోతాము. అసూయ కప్పేస్తుంది ఈ మనస్సుని, పగరగులుతూ ఉంటుంది, ద్వేషం వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనిషిని ఇంకొకటి పీడించేటువంటిది సోమరితనము, బద్ధకం. ఈరోజు అవే కదా జరుగుతూ ఉంది. 8ంటికి లేస్తున్నాం, 9ంటికి లేస్తున్నాం, లేస్తూనే మొబైల్ చూస్తూ ఉన్నాం, భగవంతుని స్మృతి లేదు, ఇంద్రియ నిగ్రహం లేదు. అంటే ఇవన్నీ మనల్ని తెలియకుండానే దుఃఖపెడుతూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి, మన మనస్సుని నష్టపరుస్తూ ఉంటాయి, మన మనస్సుని మనకి శత్రువులాగా అయ్యేలా చేస్తాయి. ఈ 10 తలలను కట్ చేసి ఆ 10 తలలకి ఒక్కొక్కటి, ఇక్కడ కామం ప్లేస్లో మన మనస్సు శుద్ధంగా, స్వచ్ఛంగా, భగవంతుని స్మృతితో ఉండి నాకు ఎంతవరకు కావాలో అంతవరకే ఉపయోగించుకోవటము. కోపము అనేటువంటి స్థానంలో మనశ్శాంతి. ఆవేశం ఒట్టు, కోపం ఒట్టు, అది అనర్థాలకు దారితీస్తుంది. నువ్వు ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళకి ప్రేమను ఇచ్చి, గౌరవాన్ని ఇచ్చి అప్పుడు శిక్షణ ఇవ్వు. కోపం ఎందుకు అని ఇక్కడ మనకి భగవంతుడు తెలియజేస్తూ ఉన్నారు. లోభము కాదు, ఈ ధనము నాతో పాటు రాదు, ధనము ద్వారా నేను సంపాదించినటువంటి పుణ్యకర్మ యొక్క ఫలితము లేదా ప్రాప్తి, ఈ ధనము ద్వారా అనేక మంది హృదయాలను సంతోషపెట్టినటువంటి ఆశీర్వాదాల యొక్క బలము నాతో పాటు కలుగుతుంది అని మన మనస్సులో జ్ఞానోదయం చేయగలిగినటువంటి స్థితి. మోహం అసలు భగవద్గీత నేర్పించేదే నష్టో మోహ స్మృతిర్లబ్ధ. ఎవరూ శాశ్వతం కాదు, ఏదీ శాశ్వతం కాదు. జీవుడు వచ్చిందే కొంతకాలం ప్రయాణం కోసం, ఉన్నంతలో హాయిగా సంతోషంగా ఉండాలి. నష్టో మోహ స్మృతిర్లబ్ధ. ఇవన్నీ మనం వినకపోతే, తెలుసుకోకపోతే మనసు ఇంకా అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. మరి అహంకారం ప్లేస్లో భగవంతుడు ఎంతటి నిరహంకారి, దానికి స్పష్టంగా ఏంటి ప్రమాణము? ఇంత విశ్వాన్ని రచించాడు విశ్వనాథుడిగా. ఎక్కడైనా ఆయన పేరుందా? నేనే రచించాను, ఇదంతా నేనే చేశాను, నాకే అంతా? ఎక్కడా లేదు. ఆయనంత నిరహంకారి ఇంకొకరు లేరు అని శాస్త్రం, వేదము గట్టిగా చెప్తుంది. అసూయ, పగ, ద్వేషం ఒట్టు అవి ఎదుటి వ్యక్తిని ఎంతగా బాధ పెడతాయో అంతగా నీ మనస్సుని కూడా బాధ పెడతాయి. ఈ అసూయ, పగ, ద్వేషంలో శుభ భావన, శుభ కామన, దయార్ద్ర హృదయము, క్షమాగుణము, సోమరితనం, బద్ధకం ఒట్టు ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, ఎప్పుడు హర్షితముఖంగా ఉండాలి, ఎప్పుడు ఉమంగ ఉత్సాహంగా ఉండాలి అని ఇటువంటి తలలను, ఇటువంటి సద్బుద్ధిని ప్రసాదిస్తారు. అందుకనే ఆ 10 తలలను కట్ చేసి మళ్ళీ తిరిగి 10 తలలు పెట్టడము అంటే ఆ నెగిటివిటీని తీసేసి పాజిటివ్ని ఇస్తారు. శ్వాసలో కూడా అప్పుడు పరమాత్మ స్మృతి ఉంటుంది. పరివర్తన శక్తి ద్వారా నెగిటివ్ని పాజిటివ్లోకి ఎలా మార్చుకోవాలో, మన సమయాన్ని కానీ, మన శ్వాసని కానీ, మన సంకల్ప శక్తిని కానీ, భగవంతుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను కానీ ఎలా సఫలం చేసుకోవాలో తండ్రి నేర్పిస్తారు. అందుకు ఆయనని వైద్యనాథాయ నమః, వైద్యనాథేశ్వర,
వీటి కారణంగానే కదా ఈరోజు కోపము, ఆవేశము, వీటి కారణంగానే కదా మనస్సు రగిలిపోతుంది, దుఃఖం కలుగుతుంది. ప్రథమో ధైర్యో బిషక్. కాబట్టి ఈ సంసార రోగం నుంచి ఇంకా మూలం ఏంటి? అజ్ఞానం. అజ్ఞానమే వీటన్నింటికి కూడా కారణము. వీటన్నింటినీ తొలగించి ఆరోగ్యప్రదాతగా, అభయప్రదాతగా మన జీవితాన్ని తీర్చిదిద్ది మనకి ఆరోగ్యాన్ని, ప్రాప్తిని, ఐశ్వర్యాన్ని, కైవల్యాన్ని, శాంతిని, వీటన్నింటినీ ఇస్తారు. కాబట్టి ఆయన్ని వైద్యనాథ అని పిలుస్తారు. ఇంకా వైద్యనాథ అని ఎందుకు పిలుస్తారు అంటే, ఏ గ్రహదోషాలు కూడా మనల్ని బాధ పెట్టకుండా, వాటి కారణంగా ఏ విధమైనటువంటి అనారోగ్యము రాకుండా, మానసిక సమస్యలు కూడా రాకుండా, మనం ఎప్పుడూ కూడా ఆనందంగా, సంతోషంగా ఉండడానికి అటువంటి అనువైనటువంటి బృహస్పతి దశని, గురుదశని ఇచ్చేటువంటి వారన్నమాట. నవగ్రహాలకి కూడా అధిపతిగా స్వామివారిని చూపిస్తారు. ఈ విధంగా వైద్యనాథుడి యొక్క మహిమని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఇక అసలు భగవంతుణ్ణి మర్చిపోవడం అనేది ఉంటుందా? మనకి సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తిని కలిస్తే ఆ వ్యక్తి ద్వారా ఎప్పుడూ నాకు ఉపకారమే జరుగుతుంది, నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను అనుకుంటే నేను అసలు ఆ వ్యక్తిని మర్చిపోతానా? ఆ వ్యక్తిని మిస్ అవుతానా? మరి నేను ఆరోగ్యంగా ఉండాలి, అనారోగ్యం లేకుండా ఉండాలి, సంతోషంతో ఉండాలి, ఆ ఈశ్వరుని యొక్క అభయహస్తాన్ని ఎప్పుడూ నా మనసులో ఉంచుకుంటూ నా తలపైన పెట్టుకోవాలి అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, వైద్యనాథాయ నమః, వైద్యనాథేశ్వరాయ నమః, ప్రథమో ధైర్యో బిషక్ అని పరమాత్మని వర్ణిస్తూ స్మృతి చేస్తూ, తండ్రి నా మనస్సులో మూలల్లో దాగి ఉన్నటువంటి అజ్ఞానజనితమైనటువంటి వీటన్నింటినీ తొలగించి నన్ను ఈ సంసార రోగం నుంచి, ఈ భవరోగం నుంచి, ఈ మాయాచక్రం నుంచి బయటకు తీస్తున్నావా అని ఎప్పుడైతే మనం గుర్తుకు చేసుకుంటామో, ఇక్కడ మనకి మాయ అంటే ఏంటో తెలియాలి, అజ్ఞానము అంటే ఏంటో తెలియాలి, దానివల్ల మనం ఎంత దుర్గతిలోకి వెళ్తున్నామో తెలియాలి. అప్పుడే భగవంతుడు చేసేటువంటి మహోపకారాన్ని మనము తెలుసుకోగలము, సద్గతి యొక్క విలువని తెలుసుకోగలము, పొందగలము కదా. కాబట్టి ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే కంపల్సరీగా ఈశ్వరుని యొక్క స్మృతి ఉండాలి, ఈశ్వరుని యొక్క స్మరణ జరగాలి. అప్పుడే ఈ మనసు ఎటువంటి కల్మషాలు లేకుండా, అసూయ, పగ, ద్వేషము ఇటువంటివి వేటికి ప్రభావితం కాకుండా శాంతంగా, ఆనందంగా ఉంటుంది. అప్పుడే మన హృదయము, మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అనారోగ్యాలకి కారణము మనశ్శాంతి లేకపోవటం, అనారోగ్యాలకి కారణము భగవంతుని చింతన లేకపోవటం, అనారోగ్యాలకి కారణము విపరీతమైనటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉండటము. ఇటువంటివన్నీ కూడా సమాప్తి అయ్యి ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి మనస్థితిని మనకి ప్రసాదించేటువంటి ఆ వైద్యనాథేశ్వరుణ్ణి మనస, వాచ, కర్మన స్మృతి చేస్తూ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు అనారోగ్యం అనేది లేకుండా హాయిగా తండ్రి ఛత్రఛాయలో చల్లగా ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి ఆలోచనలని, సంకల్పాలని మనం చేయగలం. ఆరోగ్యకరమైనటువంటి, మంగళకరమైనటువంటి, నిశ్చింతతో కూడినటువంటి జీవితాన్ని జీవించగలం. ఈరోజు భగవంతుణ్ణి ప్రథమో ధైర్యో బిషక్ అని ఎందుకంటారు? ఈ రోగాలన్నింటినీ కూడా ఎలా నాశనం చేస్తాడు? ఈ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని కూడా ఆయన తన శక్తితో ఎలా నిరోగిగా చేస్తాడు, ఎలా సుఖాన్ని ప్రసాదిస్తాడు, ఎలా తండ్రి యొక్క ఛత్రఛాయ ఎంత గొప్పది అనేటువంటి దివ్యమైనటువంటి అంశాలను తెలుసుకున్నాము. మరి ఇంకొన్ని ముఖ్యమైనటువంటి దివ్యాంశాలతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.